హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివరామ్. వెల్కమ్ టు శివ ద ట్రావెలర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ వీడియో. ముందుగా అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. అయితే రేపు 16th ఆగస్టు శ్రీకృష్ణ జన్మాష్టమి కాబట్టి నేను రాయచూరులో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి వచ్చాను. ఇది ఆశాపూర్ రోడ్లో ఉంది. నేను మా ఫ్రెండ్ రాజశేఖర్ ఇద్దరం ఈ ఇస్కాన్ టెంపుల్లో ఉండి ఒకరోజు స్టే చేసి రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి ఎలా ఉంది, ఎలా చేస్తున్నారు అని మొత్తం వీడియో రికార్డింగ్ చేసి మీకు చూద్దామని ఇక్కడ వచ్చాము. అయితే ఫ్రెండ్స్, మా ఫ్రెండు రాజశేఖర్ ఇంతవరకే ఇస్కాన్లో 3 months ఉన్నాడు. అయితే అతను ఎప్పుడు వచ్చాడు, ఏం చేశాడు, మనం మొత్తం తెలుసుకుందాం. హరే కృష్ణ. నా పేరు రాజశేఖర్. నేను శివరాము ఇక్కడ రాయచూరుకి వచ్చాము. ఇక్కడ రేపు జన్మాష్టమి ఉంది కదా, కృష్ణాష్టమి. సో ఇక్కడ సెలబ్రేషన్స్ అవన్నీ నేను ఇంతకుముందు చూశాను. 2013లో నేను ఒక 3-4 months ఇక్కడ ఉన్నాను ఫుల్ టైమ్గా. అప్పుడు ఇస్కాన్లో సర్వీస్ చేస్తుండే. అయితే అప్పుడు ఇక్కడ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా చేంజెస్ ఉన్నాయి అనేది నేను కూడా చూద్దామని వచ్చాను. అయితే నేను మధ్యలో 2017-19 టైంలో వచ్చాను, కానీ మళ్ళీ రాలేదు. సో ఆఫ్టర్ 5-6 years నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు అప్పటి నుంచి అనుకుంటాను వద్దామని, ఈరోజు కుదిరింది. అది కూడా జన్మాష్టమి టైంలో. సో ఇది మనకు ఒక లేఅవుట్. ఇది ఆశాపూర్ రోడ్ అంటారు దీన్ని. ఈ ఆశాపూర్ రోడ్ వచ్చేసి మనకి రాయచూరు రైల్వే స్టేషన్ నుంచి ఒక 2 kilometers ఉంటుందండి. రైల్వే స్టేషన్ నుంచి వస్తే మీకు చాలా దగ్గర బై ట్రైన్ వస్తే. అయితే ఈ లేఅవుట్ ఫస్ట్ నేను అప్పుడు 2013లో ఉన్నప్పుడు ఏమీ లేదు ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి శ్రీ చైతన్య టెక్నో స్కూల్, మనకి పక్కన లేఅవుట్స్, బిల్డింగ్స్, లోపల హౌజెస్ కూడా కట్టుకున్నారు. సో ఈ లేఅవుట్లో ఫస్ట్ ల్యాండ్ మనకి ఇస్కాన్ టెంపుల్కి డొనేట్ చేశారు. సో అప్పటి నుంచి మనకి టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ టెంపుల్ మొత్తం మనకి చాలా పెద్ద ప్రాజెక్ట్. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి కూడా మనకి ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు అయింది. సో రేపు మీరు ఈ సెలబ్రేషన్స్ ఏమనేది రేపు చూస్తారు. సో మేము కూడా వెయిట్ చేస్తున్నాం రేపటి కోసం. సో అప్పటి వరకు మేము కూడా చిన్న చిన్న సర్వీసెస్ చాలా ఉన్నాయి, అవన్నీ చేసుకోవాలి. రేపు కలుద్దాం ఈ సర్వీసెస్ అయిపోయినాక. హరే కృష్ణ. ఇక ఈ ఏరియా చూసుకుంటే మనకు టెంపుల్ ముందు భాగంలో ఉంటుంది ఈ ఏరియా అంతా. ఇక్కడ అందరూ మన వాలంటీర్స్ కొంతమంది వచ్చి వర్క్ చేస్తున్నారు చాలామంది. బయట మాత్రం తోరణాల్లాగా క్లాత్తో, కలర్ క్లాత్స్తో తోరణాల్లాగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఏదో వర్క్ చేస్తున్నారు. ఇక్కడ ఈ లేడీస్ కూడా చూసుకున్నా. గేట్ ముందు బ్యానర్ కడుతున్నాం మేము. రేపు ఏం ప్రోగ్రామ్ ఉన్నావో అవన్నీ డీటెయిల్స్ రాస్తున్నాయి బ్యానర్లో. ఈ టెంపుల్ అనేది చుట్టూ కొండల మధ్యలో చాలా అద్భుతంగా ఉంది. ప్రశాంతంగా, ఎలాంటి వరీస్ లేకుండా, ఎలాంటి శబ్దాలు లేకుండా మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఇక లోపలికి వస్తే లెఫ్ట్ సైడ్ అనేది గోశాల ఉంది. తర్వాత రైట్ సైడ్ ఏమో టెంపుల్, చిన్న టెంపుల్ ఉంది. టెంపుల్ లోపలికి వెళ్దాం. ఇక్కడ చూసుకుంటే ఇరువైపులా మనం ముందు చెప్పుకున్న తోరణాల్లాగా క్లాత్స్తో మంచిగా డిజైన్గా కడుతున్నారు. కట్టి ఇక్కడ అంతా ఒక దగ్గర చేర్చి మళ్ళీ బయటికి తీసుకెళ్ళి వాళ్ళు కడుతున్నారు. ఎక్కడ చూసినా వాలంటీర్స్ ఏదో ఒక వర్క్ చేస్తూ, ఎక్కడ పని అనేది ఆగకుండా, రేపే మన కృష్ణాష్టమి ఉంది కాబట్టి దాన్ని మంచిగా భక్తులకు చూపెట్టడానికి వర్క్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ బంతిపూలతోటి మంచిగా ఒక పిరమిడ్ చేశారు. పిల్లలు కానీ, పెద్దలు కానీ, ఇక్కడ చూసినా అందరూ వర్క్ చేస్తూనే ఉన్నారు. మీరు చూస్తూనే ఉన్నారు. ఇక్కడ ఇది టెంపుల్ వెలుపల కూడా మొత్తం బంతిపూలతో మాలలు చేయడం కానీ, పైన డెకరేషన్స్ చేయడం కానీ, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెకరేషన్స్ చాలా అద్భుతంగా చేశారు. టెంపుల్ లోపల నుంచి మనం బయటికి వస్తే స్ట్రైట్గా కనిపిస్తుంది యాక్చువల్ టెంపుల్. దాని నిర్మాణానికి చాలా అమౌంట్ పడుతుంది, చాలా రోజులు అవుతుంది. దానికోసం రాధాకృష్ణులని చిన్న గుడిలో పెట్టారు. అండ్ స్ట్రైట్గా చూస్తే లెఫ్ట్ సైడు అక్కడ ఆశ్రమం, అందులోనే మేము స్టే చేసేది. మనకి లెఫ్ట్ సైడ్లో
రాధాకృష్ణులని ఉయ్యాలలో ఊపడానికి డెకరేషన్ చేస్తున్నారు. తర్వాత ఈ ఏరియా అంతా స్టాల్స్ ఉండబోతున్నాయి. దానికి సంబంధించిన వర్కు చేస్తున్నారు ఇక్కడ షాప్ వాళ్ళు గానీ అందరూ. ఈ స్టాల్స్‌లో మనకి భగవద్గీత, ప్రసాదాలు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ ఉండబోతున్నాయి. అవి నేను రేపటి వీడియోలో చూపిస్తాను ఎవ్రీథింగ్. ఇక్కడ చూసుకుంటే చాలా పెద్ద ఏరియా, చాలా విశాలంగా పిల్లలు ఆడుకోవడానికి లెఫ్ట్ సైడ్‌లో ఉయ్యాల, జారుడు బండ అవన్నీ కూడా లెఫ్ట్ సైడ్‌లో అరేంజ్ చేసున్నాయి. అది కూడా నేను వీలైతే మీకు చూపిస్తాను. వీళ్ళ అంచనా ప్రకారం ఒక 25,000 మంది భక్తులు రేపు రాధాకృష్ణులని సందర్శించుకోవడానికి వస్తున్నారు. అయితే మనకి రోడ్డుకు అవతల సైడు రేపు ఈవినింగ్ 7:00 ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్‌ని కూడా మ్యాక్సిమం కవర్ చేసి మీ అందరికీ చూపెట్టడానికి ట్రై చేస్తాం. ఇది ఇక్కడ కిచెన్. దీని లోపలికి స్నానం చేసి సాంప్రదాయ దుస్తుల్లోనే వెళ్ళాలి. ఇక్కడికి దాదాపుగా ఒక 200 మంది భక్తులొచ్చి పనిచేస్తున్నారు. వాళ్ళందరి కోసం లంచ్ అరేంజ్ చేశారు. మేము లంచ్ టైంకి వెళ్ళడం వల్ల కొద్దిగా సేవ చేసి లంచ్ చేయడానికి కూర్చున్నాం. ఇది చిన్న గోశాల. అయితే పండుగ ఉండడం వల్ల అన్ని ఆవులని బయట ఓపెన్ స్పేస్‌లో కట్టేశారు. ఇది లోటస్ బోట్. ఇందులో రాధాకృష్ణులు ఇద్దరిని కూర్చోబెట్టి రేపు వాటర్‌లో తిప్పుతారు. హరే కృష్ణ హరే కృష్ణ. ఇది లోటస్ బోట్. రేపు కృష్ణాష్టమి రోజు రాధాకృష్ణునికి పెట్టి అక్కడ మనకి వాటర్లో బోట్ లాగా తిప్పుతారు. సో దానికి ఈ ప్రభు రెడీ చేశారు. ఈ ప్రభు 10 ఇయర్స్ పైన నుంచి 9 ఇయర్స్ నుంచి ఇస్కాన్లో ఉన్నారు. ప్రభు నాకు 2016 దానికంటే ముందే తెలుసు. అప్పుడు ప్రభు చిన్న పిల్లవాడు, 10th క్లాస్ కూడా కాదు, 7th క్లాస్. ఇప్పుడు డిగ్రీ కంప్లీటెడ్. సో ప్రభుత్వ అసోసియేషన్ చాలా బాగుంటుంది. ఆఫాబిలంలో మేము కలిసి వెళ్ళాము. పండుగ ఉండడం వల్ల ఈ ఓపెన్ స్పేసే వాటికి గోశాల. 2-3 డేస్ తర్వాత అవి యథావిధిగా వాటి స్థానాలకు వెళ్ళిపోతాయి. ఇవి మొత్తం 70-80 ఆవులు ఉన్నాయి ఇక్కడ. అండ్ ప్రతి ఒక్క ఆవుకి ఒక్కొక్క పేరు ఉంటుంది. అది చాలా అద్భుతంగా అనిపించింది నాకు ఇక్కడ. ఇంకా కొన్ని ఆవులు ఇక్కడికి ఇంకా రావాల్సి ఉంది. రేపు ఇక్కడ వాటర్ నింపి రాధాకృష్ణులు ఇద్దరిని మనం చూసిన లోటస్ బోట్లో వాటర్లో తిప్పుతారు. దానికోసం మన రాజశేఖర్ ప్రభు ఊడ్చి క్లీన్ చేస్తున్నాడు. మన రాజశేఖర్ ప్రభు ఈ క్లాత్ తోరణాలని ఇక్కడ కడదామని శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. ఇక్కడ రేపు ప్రసాదాలు అమ్మడానికి అన్నీ రెడీ చేసి పెట్టున్నారు. మైసూరు పాకు, లడ్డు, కార అన్నీ ప్యాకింగ్ చేసి చిన్న చిన్న బాక్సెస్లో ప్యాకింగ్ చేసి అన్నీ రెడీగా పెట్టుకొని ఉన్నారు. రేపు భక్తులు వస్తే ఎలాంటి డిలే ఉండకూడదని. హరే కృష్ణ. సో రేపు జన్మాష్టమి సందర్భంగా మేము డ్రామా చేయబోతున్నాము. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఇస్కాన్ రాయచూర్లో డ్రామా చేస్తారు. అది స్పిరిచువల్ డ్రామా. సో రేపు వచ్చేసి సాక్షి గోపాల్ మీద చేస్తున్నారు. సో గోపాల్ అంటే మీ అందరికి తెలిసిందే కృష్ణుడు. సో సాక్షి గోపాల్ అనే పేరు ఎందుకు వచ్చింది అనేది రేపు మీరు చూస్తారు. అయితే అది వచ్చేసి మెయిన్గా బృందావన్ నుంచి భువనేశ్వర్ అంటే ఒరిస్సా భువనేశ్వర్ వరకు కృష్ణుడు విగ్రహ రూపంలో ఒక భక్తుడి కోసం వస్తారు. సో అది ఏంటి స్టోరీ అనేది మనం రేపు చూపిస్తాము. అయితే నాకు శివరాంకి దీంట్లో చిన్న పాత్ర ఇచ్చారు. అయితే ఇక్కడ మేము ఏంటిది ఏడిఎస్ ద డాన్స్ అకాడమీ క్లాస్లో ప్రాక్టీస్ చేయడానికి వచ్చాము భక్తులతోటి. సో ఇప్పుడే ప్రాక్టీస్ కూడా అయిపోయింది. మా చిన్న రోల్ అయినా మాకు వీళ్ళ యాక్టింగ్ ఇవన్నీ స్కిల్స్ ఇవన్నీ చూసి మాకు చాలా బాగా అనిపించింది. రేపు స్టేజ్ మీద డైరెక్ట్గా చూస్తారు. వీఆర్ వెయిటింగ్ ఫర్ టుమారో. లెఫ్ట్ రైట్ మాడేస్తే అಷ್ಟೇ కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. కొంచెం పొజిషన్స్ कृष्ण जिनका नाम है गोकुल जिनका ಲೂಟಿ ಮಾಡಿದ್ಯಾ? ಅವನಿಗೆ ಮಾದಕ ದ್ರವ್ಯವನ್ನು ಕೊಟ್ಟು ವಿವಾಹ ಮಾಡಿಸುತ್ತೇನೆ ಎಂದು ವಚನ ಮಾಡುವ ಹಾಗೆ ಮಾಡಿ ನಮ್ಮ ತಂದೆಗೆ ಮೋಸ ಮಾಡಿದ್ದೀಯಾ?
ಹೇಗೆ ನೀನು ನನ್ನ ತಂಗಿಯ ವಿವಾಹ ಮಾಡಿಕೊಳ್ಳಲು ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మళ్ళీ రేపటి వీడియోలో శ్రీకృష్ణ జన్మాష్టమి మొత్తం కవర్ చేసి మీకు అందరికీ ప్రజెంట్ చేస్తాను. ఈ వీడియో ఇక్కడితో ముగిసింది. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం.